ఇస్తున్నాం. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రశస్తమైన నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసి ప్రభా నీ సన్నిధి ఈ 2వ వారంలో మాకు తోడుగా ఉంచి ఆరాధనలో మీరు మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన బిడ్డలను బట్టి రానైన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఆరాధనకు మీరు అధ్యక్షత వహించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మాతో ఉండండి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యములు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొలుచున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘం అంతటికి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క అత్యంత కృపలో ఈ నవంబర్ నెలలో 2వ ఆదివారం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఐక్యత ఆదివారం యూనిటీ సండే ఇవ్వబడిన అంశము ద్రాక్షవల్లి తీగలు. ద్రాక్షవల్లి తీగలు, వైన్ అండ్ బ్రాంచెస్ అనేటటువంటి ధ్యానాంశమును దినాన్ని మనము అధ్యయనము చేయబోతున్నాం. మొదటి పాఠంగా చదవబడినటువంటి పాఠం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15 నుంచి 23 వరకు మనం మొదటి పాఠం చదువుకున్నాం. 2వ పాఠం పత్రిక భాగం నుంచి మొదటి కొరింథీ 12 నుంచి 27 వరకు 2వ పాఠం చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు సువార్త పాఠంగా 3వ పాఠంగా చదువుకున్నాం. తిరిగి 133వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా మనము చదువుకున్నాం. 4 పాఠ్య భాగాల ద్వారా మనము నేటి ధ్యానాంశమును జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పినటువంటి ముఖ్యమైన వాక్యాల్లో నేను నిజమైన ద్రాక్షవల్లిని అని యేసు ప్రభువారు తెలియచెప్పారు. నిజమైన ద్రాక్షవల్లి. నిజమైన ద్రాక్షవల్లి ఏ విధంగా ఉండగలదు, ఏ విధంగా మరి ద్రాక్షవల్లి కాగలదు అని మనం గమనిస్తే ఐక్యతకు ఆధారం, ఈ ఐక్యతకు ఆధారం నిజమైన ద్రాక్షవల్లి. ఐక్యతకు ఆధారం నిజమైన ద్రాక్షవల్లి. ఈ నిజమైన ద్రాక్షవల్లిలో ఏ విధమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నదో యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియచెప్పినటువంటి మాటల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తుతో విశ్వాస యొక్క సంబంధం ద్రాక్షవల్లితో తీగలు ఏ విధంగా కలిగి ఉన్నవో ఆ సంబంధాన్ని పోలికగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుతో విశ్వాసి ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నారో దాన్ని ద్రాక్షవల్లితో తీగలు కలిగి ఉండు సంబంధాన్ని ఇక్కడ యేసు ప్రభువారు 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నారు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు ద్రాక్ష తీగలుగా, వనముగా, దేవుడు దానికి యజమానిగా మరి అభివర్ణించబడిన అధ్యాయము యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా మనం గమనిస్తే దేవుడు యజమానిగాను ఇశ్రాయేలీలు ద్రాక్ష వనముగాను మరి పోలిక చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరండి? పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు ద్రాక్ష వనముగా, దేవుడు ఆ ద్రాక్ష వనానికి యజమానిగా ఉన్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యోహాను సువార్తలో ఏమంటున్నారంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని.
అంటే పాత నిబంధన కాలంలో మనము గమనించదగినటువంటి కొన్ని విషయాలు, ఈ ద్రాక్షవల్లి ఇశ్రాయేలీలుగా వారు ఏ విధంగా మరి ఉండగలరు ఆ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనబడెను, నీతి కావాలని చూడగా రోదనం వినబడెను. మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ నేను చెవులారా విన్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చెను. అంటే ద్రాక్షవల్లిగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి విధానాన్ని వారు కలిగి ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి ఒక విధంగా ఇశ్రాయేలీలు కారు ద్రాక్షలుగా, పిచ్చి ద్రాక్షలుగా, జాతిహీనపు ద్రాక్షలుగా పోలిక చేయబడినటువంటి విధానం మనం ఇశ్రాయేల్ జీవితంలో చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని చెప్పి మరి నిజమైనటువంటి ద్రాక్షలుగా ఉండాలంటే, సమృద్ధి అయినటువంటి పంటలు పండాలంటే తీగలు ద్రాక్షవల్లితో సంబంధం కలిగి ఉండాలి. తీగలు ద్రాక్షవల్లితో సంబంధం కలిగి ఉండాలి. ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి? తాత్కాలికమైన సంబంధం కాదు, ఇది శాశ్వతమైన సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజెప్పారు. అంటే ఆయన తండ్రి వ్యవసాయకుడు ఇశ్రాయేలీయులను మంచి ద్రాక్షలుగా ఫలించాలని ఆశించి మరి యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు మరి ద్రాక్ష తోటను నాటగా అవి కారు ద్రాక్షలు కాచి మరి యేసు మరి తండ్రి అయినటువంటి యెహోవాకు వేదన కలిగించేటటువంటి స్థితిని ఇశ్రాయేల్ యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ద్రాక్షవల్లి భూమిలోని సారాన్ని, భూమిలోని ఇటువంటి రకరకాలైనటువంటి మొక్కకు కావలసినటువంటి లవణాలు వాటన్నిటినీ మరి సేకరించుకొని తద్వారా ఆ మొక్క ఏ విధంగా ఫలితాన్ని పొందుతుందో, మంచి ద్రాక్షలు కాసేటటువంటి విధంగా పోలిక కలిగి ఉంటుందో ఆ విధంగా కలిగి ఉండటానికి మరి ప్రయత్నం చేసినప్పుడు అవి శ్రేష్టమైనటువంటి ద్రాక్షలు కాయకుండా కారు ద్రాక్షలు కాసేటటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకనే ఇక్కడ యేసు ప్రభువారు యోహాను సువార్తలు ఏమంటున్నారంటే, మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీకు మంచి ఫలాన్ని ఇస్తాను. నా యందు నిలిచి ఉండండి అంటే దేవుల్లో నిలిచి ఉండటానికి మనము చేయగలిగినటువంటి పరిస్థితులు ఏమైనవి అని మనం గమనించగలిగినట్లయితే, మరి నిలిచి ఉండుట అనేటటువంటి రహస్యము సమృద్ధిగా ఫలించేటటువంటి స్థితిలో దేవుడు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అంటే క్రీస్తు వారి మాటలను తృణీకరించకుండా, క్రీస్తు వారి మాటలకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించి వాక్యమైనటువంటి ప్రభు యొక్క మార్గంలో నడిచి నిజమైనటువంటి విశ్వాసులుగా ఎవరైతే ఉంటారో వారు దేవుని యందు నిలిచి ఉండేటటువంటి వారుగా ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మీరు నా యందు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించనేరరు. నా యందు నిలిచి ఉండాలంటే దానికి కొన్ని షరతులను కూడా ఇక్కడ ప్రభు వారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అంటే నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ
చేయలేరు. ఇది ప్రత్యేకమైనటువంటి విధానంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి ముందు మనం కొంత చరిత్రను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు తెలియజెప్పినప్పటికీ దీనికి ముందున్నటువంటి ఈ కొంచెం హిస్టరీని మనము తీసుకున్నట్లయితే ఆ చరిత్రలో ఉన్నటువంటి విధానాన్ని మనం ఒకసారి తప్పకుండా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో రాజ్యము రెండుగా చీలిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యంగా చీలిపోయింది. ఆ చీలినటువంటి రాజ్యాల్లో మనము ఉత్తర రాజ్యానికి అశ్షూరీయులు వారు చెరలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత వారు నామరూపాలు లేకుండా పోవటం జరిగింది. దక్షిణ రాజ్యం బబులోనీయులు చెరలోనికి వెళ్ళిన తర్వాత వారి మధ్య పరిచయడానికి దేవుడు పంపించినటువంటి ప్రవక్తలు దానియేలు, ఇర్మియా, యెహెజ్కేలు ఇటువంటి వారందరినీ మనము గమనిస్తున్నప్పుడు ఈ రెండు రాజ్యాల్లో ఉన్నటువంటి పరిణామాలని మనము గమనించగలిగినట్లయితే ఉత్తర రాజ్యంలో అశ్షూరీయులు, దక్షిణ రాజ్యంలో బబులోనీయులు వీరి జీవితంలో వారు వినాశకారి విపరీత బుద్ధి అన్నట్లుగా వారి జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకునేటటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు గుండా వారు ప్రయాణించినప్పుడు వారు దగ్గరికి దేవుడు పంపినటువంటి ప్రవక్తల మాటలను కూడా వారు లెక్క చేయకుండా దానియేలు, ఇర్మియా, యెహెజ్కేలు లాంటి ప్రవక్తలు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మాటలు కూడా లెక్క చేయకుండా మరి వారిలో ఉన్నటువంటి ఒక పాటిష్ఠితనం ద్వారా వారు చెరలోనికి వెళ్ళేటటువంటి విధానాన్ని దేవుడు కల్పించాడు. ఆ తర్వాత మనం ఆదికాండం 11వ అధ్యాయంకి వచ్చేసరికి రెండు పెద్ద సమస్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే మానవ హృదయంలో పాపిష్ఠితనం అనేది కనిపిస్తూ ఉంది. రెండవది ఏమిటంటే మరి దేశాల మధ్య విభేదము, గందరగోళం అనేది కనిపిస్తూ ఉంది. అందుకని 6వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తాం, నవో జలప్రళయ కాలంలో దేవుడు మనుషులను సృజించినందుకు యెహోవా సంతాపము నొందెను అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఎందుకంటే హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆలోచనలు దేవునికి ఇష్టమైనటువంటివిగా జరిగించకుండా ఇష్టానుసారంగా జీవించేటటువంటి విధి విధానాల వల్ల దేవుడు ఎంతగానో వేదన పడినటువంటి విధానాన్ని ఆదికాండంలో మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మరి రెండింటి యొక్క పరిష్కారంతో అబ్రహాం పిలుపుతో దేవుడు ఆవిష్కరించినటువంటి విమోచన కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు ఒక పిలువబడినటువంటి సంఘంగా మరి వీరు ఎన్నుకోబడినటువంటి వారుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఈ చీలిపోయినటువంటి రెండు రాజ్యాలని దేవుడు ఏకం చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథంలో ఈ దినాన్ని మనం చదువుకునేటువంటి మొదటి పాఠంలో 2 తునకలను అని మనం చూస్తాం. ఏమండి? 2 తునకలను ఐక్యపరిచి దీనిలో మరొక అంతరార్థాన్ని మనం చూస్తాం. విడివిడిగా ఉన్నప్పుడు వాటికి బలం లేదు. ఎప్పుడైతే ఐక్యపరచబడతావో అవి బలపరచబడతాయి. కాబట్టి ఆ 2 తునకలను మరి దేవుడు బలపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15 నుంచి 23వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం ఏమేమిటంటే చెరలోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు విభజించబడటమే కాకుండా ఎండిన ఎముకల వలె వారి జీవితాల్లో చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎండిన ఎముకల వలె వారి జీవితాల్లో చచ్చిన స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుడు తన ఆత్మ చేత వారిని బ్రతికిస్తానని వాగ్దానం చేశాడు. ఇక్కడ తన ఆత్మ చేత అంటే ముక్కలైనటువంటి దేశాన్ని తిరిగి శాంతి సమాధానాలతో నిలువబెట్టి ఏకము చేసి ఈ 2 తునకలను ఉపమానం ద్వారా యెహెజ్కేలు దేవుని యొక్క వాక్యాన్ని వెల్లడి చేసి
లోకములో అన్ని దిశల నుంచి చెదిరిపోయినటువంటి యూదులందరినీ ఐక్యపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇక రెండు రాజ్యాలు కాదు, ఒకే రాజ్యంలో ఒకే రాజు కలిగి పరిపాలన జరిగించనైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే వారి మధ్య తన యొక్క పరిశుద్ధ స్థలాన్ని నిలిపి దేవుని మాటలు హెస్కేల్ ద్వారా తెలియచెప్పి వాగ్దానాలన్నిటినీ నెరవేర్చడానికి తన ద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూలోకానికి పంపించవలసి వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, నశించిన దాన్ని వెనక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకనంటే విభజించబడినటువంటి వారి హృదయాల్లో కఠినమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుడు ఒకే తునకగా ఉంచి, ఆ ఒకే తునకగా ఉంచబడినటువంటి ఆ రాజ్యమునకు ఒకే రాజుగా యేసుక్రీస్తు ప్రభువారిని మనము నూతన నిబంధన గ్రంథంలో చూడబోతూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తులోనే మనం ఒకటై ఉంటాం. అందుకనే యేసు ప్రభువారు ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం ఏమన్నారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. అంటే దేవుడు వ్యవసాయదారుడు, ఇక్కడ ద్రాక్ష తోట యజమాని దేవుడు. ఆ తీగలుగా ఎవరున్నారంటే నీవు నేను, మనం అందరం ఉన్నాం. అంటే మనం అందరం ఫలించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ అవకాశం ద్వారా మనము ఏమి సాధించనై ఉన్నాం. చూడండి, 133వ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. దానిలో ఏమనుంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తన పుస్తకంలో 260వ పాట వేయండి. కీర్తన పుస్తకంలో 260వ పాట. എല്ലാ സോദരുലൈക്യത వసించుట ఎంత మేలు మనోహరము. అందరం పాడతాం. എല്ലാ సోదరులైక్యత వసించుట ఎంత మేలు మనోహరము. ధరణిలో నారోను ధరణుండి దిగజారు, ధరణిలో నారోను ధరణుండి దిగజారు. పరిమళ తైలంబు వలెనది కనరారు. ఎలా సోదరులైక్యత వసించుట ఎంత మేలు మనోహరము. వెలయు సియోను కొండపైకి దిగి వచ్చు, వెలయు సియోను కొండపైకి దిగి వచ్చు. నలహేమోను మంచు మలెనసి చెల్వారు. ఎలా సోదరులైక్యత వసించుట ఎలా సోదరు. తరం తరం ఆశీర్వాదము నిత్యజీవంబు, తరం తరం ఆశీర్వాదము నిత్యజీవంబు. శ్రీముగానందుండచలవిడెను దేవుండు. ఎలా సోదరులైక్యత వసించుట ఎంత మేలు మనోహరము. జనకాలయాత్మకును ఘనమహిమామగోగాక, జనకాలయాత్మకును ఘనమ
మహిమ మగుగాక మనుమేపుడు యోగముల కరుణు కాలమే ఎలా సోదరులైక్యత వసించుట ఎంత మేలు మనోహరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఒక రాజు చేతి కింద అందరినీ ఏకముగా ఉంచుటకు యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించారు. అంటే మరి క్రీస్తునందు నిలిచి ఉండటం అంటే జీవితాలు ఫలించేటటువంటి స్థితిలోనికి ఆయన నడిపించబోతా ఉన్నాడు. అంటే నిత్యము ఆయనతో మనం సహవాసం కలిగి ఉండటం, మనము ఆయనలో కలిగి ఆయనతో నడిచేటటువంటి స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. లోకంలో మరి ఈ ఐక్యత, ఈ ద్రాక్షవల్లి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు సూచిస్తూ ఉంటే, నూతన నిబంధన గ్రంథంలో మరి సంఘాన్ని సూచిస్తూ మరి ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అంటే ప్రతి ఒక్కరూ ఫలించే తీగలుగా ఉండాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. నీవు నేను మనమందరము మరి ఆయనలో ఉంటే బహుగా ఫలిస్తాం. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడతాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమైనది అని మనం గమనిస్తే, దేవుడు మహిమపరచబడాలంటే మనం ఆయనలో ఏకమై ఉండాలి. ఐక్యత, సమాధానం, సన్నిధి, దేవుని యొక్క కృపా వరాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆత్మీయంగా ఆయన వరాల్ని మనము వాడకపోతే మనం ఆయనకు వేరుగా ఉన్నటువంటి వారంగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 27 వరకు మరి మనం గమనిస్తూ ఉన్నప్పుడు రెండవ పాఠం ద్వారా మనం ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే, పరిశుద్ధాత్ముడు ఐక్యతను పెంపారజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఐక్యతను పెంపారజేస్తాడు అంటే మనలో ఫలింపజేస్తాడు. ఐక్యత కలిగి ఉండటానికి మరి అక్కడ నిజమైన ద్రాక్షవల్లిగా, క్రీస్తు తీగలుగా ఎలా చూసామో, సంఘం అనే శరీరానికి పౌలు చూపించేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే, అవయవములు అనేటటువంటి మాదిరిని కొరింథీ పత్రికలో పౌలు చూపిస్తా ఉన్నాడు. అవయవములు మన శరీర ఆరోగ్యం కొరకు ఏ విధంగా మన అవయవాల్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఈ సంఘం అనేటటువంటి అవయవాలన్నిటినీ ప్రభుని చేతి కింద మనము సరిగా ఉంచుకోవలసినటువంటి బాధ్యతను పౌలు ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఇక్కడ 3 సత్యాలు మనం గుర్తించాలి. ఏమిటా 3 సత్యాలు అని మనం గమనించగలిగినట్లయితే, మొట్టమొదటి సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, రక్షకుడు. యేసుక్రీస్తును కలిగినటువంటి మన జీవితాల్లో మరి ఈ లోకంలో మనమందరం ఆయన వెంబడించేటటువంటి పరిణామాన్ని కలిగి ఉండాలి. అందుకని అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ప్రభువుగాను, ఆయన వెంబడించేటటువంటి బిడ్డలమైనటువంటి మనమందరం ఆయనకు శిష్యులుగాను ఉన్నప్పుడు, ఇటు అవినాభావ స్థితిలో ప్రభు మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడు అనేటటువంటి సత్యాన్ని మనమందరము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవది ఏమిటంటే, శరీరం ఒక్కటే, పరిశుద్ధ గ్రంథం ఒకటే, యేసుక్రీస్తు అందరికీ ఒక్కడే ప్రభు. బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, అందరికీ ప్రభు ఒక్కడే. దీనిలో ఏమి తేడా లేదు, వ్యత్యాసం లేదు, వేరియేషన్స్ లేవు. కాబట్టి మరి వచ్చి ఉన్నటువంటి ప్రమాదం ఏమైనదనంటే, సాతానుడు మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి
దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగించేటటువంటి పరిణామంలోనికి నెట్టివేస్తా ఉన్నాడు. ఏదైనా వనములో ఒక అనుమానాన్ని కలిగించి అనుమానం ద్వారా పాపంలో ప్రవేశించేటటువంటి రీతిగా చేసినటువంటి సాతానుడు ప్రతినిత్యము మానవుల్లో మరి తాను ప్రవేశించి ఏం చేస్తున్నాడనంటే అందరికీ అనుమానపు బీజాన్ని వేస్తా ఉన్నాడు. ఏదైనా వనములో ఎక్కడ ప్రారంభించాడు? ఇది నిజమా అని ప్రారంభించాడు. ఇది నిజమా అని ప్రారంభించి భూలోకంలో తను ఏమి చేస్తున్నాడంటే సర్వాన్ని పాడు చేస్తా ఉన్నాడు, అందరినీ పాడు చేస్తా ఉన్నాడు. దేవుల్లో ఉండేటటువంటి వారిని కూడా లోకాశలను చూపించి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ద్వారా దేవునికి దూరస్తులుగా చేయడానికి, మరి దేవునితో మనకున్నటువంటి ఐక్యతను పోగొట్టడానికి సాతానుడు ప్రతినిత్యము ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడనంటే బాప్తిస్మం ద్వారా ఆయన సంఘంలోనికి మనం చేర్చబడినప్పుడు ఈ అవయవాలన్నిటినీ పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించి యేసుక్రీస్తును మనం ఎప్పుడైతే అంగీకరించామో అంగీకరించబడినటువంటి శరీరం ఎవరిది? ఈ శరీరం ఎవరిది? యేసయ్యది, ఆయనది. మనము యేసు ప్రభువారిని వెంబడించినటువంటి శ్రేష్టమైనటువంటి శిష్యుల్లో పేతురుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువుని విడిచి ఆ శిలువ దగ్గర నుంచి పారిపోయినటువంటి శిష్యుల యొక్క జీవితాలను మనం గమనిస్తున్నప్పుడు పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూస్తే మరి ప్రభు ఆ దగ్గరికి వచ్చి శిష్యుల్ని గద్దిస్తూ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎక్కడ? గలిలయ సముద్రం, తిబేరియా సముద్రం దగ్గర వారు తెల్లవారు పట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక చేప కూడా పట్టనప్పుడు పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదానంటే ఏమి లేదు, వాళ్ళ దగ్గర ఏమి లేదు, శూన్యం. ఎందుకనంటే దేవుని పరిచర్య చేయవలసినటువంటి శిష్యులు సముద్రంలో చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక చేప కూడా పట్టలేనటువంటి స్థితిలో, ఏ ఉద్దేశంతో శిష్యులను దేవుడు పిలిచాడో ఆ ఉద్దేశాన్ని మరచి వారు చేపలు పట్టేటటువంటి పనిలో ఉన్నప్పుడు ప్రభు వారిని దర్శించినప్పుడు పేతురు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ ప్రభు మాట చొప్పున కుడివైపునకు వలవేయగా 153 విస్తారమైన చేపలు వారు పట్టినప్పుడు వెనక్కి తిరిగి చూడగానే ఎవరు కనిపించారు? యేసు ప్రభు కనిపించారు. అప్పుడు చెప్తున్నాడు కదా, ఏమని? నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని. కానీ ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి రాలా. దేని కొరకు వచ్చాడు? అదే మనం నాసిలమణయ్య గారు పాటలో చూస్తాం. ప్రభు మార్గము విడిచి తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడై ఇప్పుడు పాటించు నీ మాట. ఎప్పుడైతే ఆ దేవునికి ఆ డిస్టెన్స్ అనేది వారు ఎడబాటు ద్వారా వారు దూరం అయిపోయారో వారి జీవితంలో సాతానుడు ప్రవేశించాడు. కాబట్టి అప్పటి వరకు ఒక్క చేప కూడా పట్టనటువంటి పేతురు ప్రభు మాట చొప్పున వలవేయగానే 153 విస్తారమైన చేపలు పట్టినప్పుడు ప్రభువును చూసి ఏమంటాడు? నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టి. అంటే దేవుళ్ళు అప్పటి వరకు ఐక్యత కలిగినటువంటి పేతురు లేక శిష్యులు ప్రభువును విడిచిన తర్వాత లోకంలో వారిని సాతాను బాధించి సాతాను వారికి లోబడిపోయారు. ఎందుకనంటే నువ్వు ఆయన శిష్యులు ఒకడో కాదనని, వారిని కూడా సిలివేస్తారని, వారిని కూడా చంపుతారని ఒక విధమైనటువంటి భయం, ఆందోళన వారి హృదయంలో లేకపోలేదు. కాబట్టి ప్రభువుకు దూరం అయిపోయినప్పుడు ఆ జీవితంలో వారు భయాందోళనతో వారు నిలిచారు. కాబట్టి ప్రభువా నన్ను విడిచిపోమంటాడు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలే. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ప్రేమించేవాడైతే శిలువ దగ్గర నుంచి ఎందుకు పారిపోతాడు? ప్రేమించేవాడైతే ఎందుకు చేపలు పడతాడు? ప్రేమించేవాడైతే
ప్రభువుని చూసి నన్ను విడిచిపోమని ఎందుకు మాట్లాడు? ఈ 15వ అధ్యాయంలో మరి 21వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ వచనం నుంచి చివరి వైపు మనం చూస్తే, మీరు నన్ను ప్రేమిస్తే నా మాట వింటారు, నాకు లోబడతారు. మీరు నన్ను ప్రేమిస్తే ఈ సముద్రాన్ని విడిచిపెడతారు, మీరు ప్రేమిస్తే ఈ వలను విడిచిపెడతారు, ప్రేమిస్తే నేను చెప్పిన మాట వింటారు. ఏ మాట చెప్పారు? మిమ్మల్ని నేను మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తానని పిలిచాడు దేవుడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పట్టే పనిలో. కాబట్టి మాసిలమణి గారు ఆ పాటని వేదాంతంతో రాశారు. ప్రభు మార్గము విడిచి తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యాన్ని పొందారు. ప్రపంచ నటనలు, ప్రపంచంలో ఏ రకమైన నటనలు ఉన్నాయి? ప్రభువుని విడిచిన తర్వాత ఏ రకమైన నటనైనా ఒకటే నటన అవుద్ది ప్రభు దృష్టిలో. ఒకవేళ మనం తెలివిగలవారు కావచ్చు, ఒకవేళ మనం మరి చాలా విద్యను అభ్యసించి ఉండవచ్చు, ఒకవేళ మన దగ్గర చాలా ధనం ఉండొచ్చు, ఒకవేళ మన దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ల్యాండ్స్ ఉండొచ్చు, ఒకవేళ మన దగ్గర చాకచక్యంగా మాట్లాడగలిగే శక్తి ఉండవచ్చు, ఒకవేళ మనం ఎవరైనా పెద్ద బలగాన్ని కలిగి ఉండొచ్చు. ఏది కలిగి ఉన్నప్పటికీ ఆయనను మనం కలిగి ఉండకపోతే మన జీవితంలో జీరో, నథింగ్, దేనికి పనిచేయదు. ఆయన ఏం చేయాలని చూస్తున్నాడంటే ఆయనలో ఐక్యపరచబడి నాలో నిలిచి ఉండండి, నాకు వేరుగా ఉండొద్దు అంటున్నాడు. మనం నాదు జీవమాయనే నా సమస్తం అనే పాటలో కృంగిన వేళ, భంగపడిన వేళ, చుక్కాని లేని, ఈ వచనంలో ఉన్న ఆంతర్యాన్ని మనం చూస్తే, సాతాను బందీనై కుమిలూచున్న వేళ విడిపించే శ్రీయేసుడే రక్తమంతా కాచి ప్రాణాన్ని. కాబట్టి దేవుడు జీవప్రదదాతగా మనలను నడిపిస్తూ ఉంటే మనస్కానుసారంగా మనం జీవిస్తాం. కొన్నిసార్లు కాని పనులు చేస్తాం, మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాం. కొన్నిసార్లు కాని మాటలు మాట్లాడతాం, మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాం. కొన్నిసార్లు కాని పనులు చేస్తాం, ప్రభుని ఆయాసపరుస్తాం. మన జీవితంలో మరి ప్రభు ఉద్దేశమై ఒకటైతే మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగా మరి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూడండి, మనం ఒకసారి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో యోహాను సువార్త 17వ అధ్యాయం 21 వచ్చిన చూద్దాం. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు. ఇది సిఎస్ఐ స్లోగన్, ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా స్లోగన్. వారును మనలో ఏకమై ఉండవలనని. ఎవరు వారు? ఆయన ప్రేమించినటువంటి బిడ్డలు, ఆయన ప్రేమించినటువంటి శిష్యులు, ఆయనకి లోబడేటటువంటి సంఘము, సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఎవరై ఉండాలి? వారును మనలో ఏకమై ఉండాలని, మనలో ఏకమై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి మరి విశ్వాసులందరూ ఏకమై ఉండాలని నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అంతేకాకుండా మనమందరము తండ్రి నియమించిన ప్రకారంగా మనం ఏం చేయాలి? ఆయనతో ఎఫెసీ పత్రికలోనే మనం చూస్తాం. ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. అంటే మనల్ని బలపరచు వాడు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మన యొక్క నిర్జీవమైనటువంటి స్థితిలో నుంచి జీవంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రకరకాలుగా మనకు సహాయం చేస్తాడు. మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం.
చాలు. అంటే సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత అది కాపాడుకోవడానికి మనం ఈ లోకంలో ప్రయత్నం చేయాలి. కాపాడుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభువుని కలిగినటువంటి మన జీవితాల్లో ఆ సంపూర్ణత కలిగినటువంటి వారంగా మనమందరం జీవించాలని ప్రభు మనలను ఆశిస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. అంతేకాకుండా మరి మనమందరం ఏకభావం కలిగినటువంటి వారంగా జీవించాలని కూడా ప్రభు ఆశిస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 15:6లో చూస్తే 15:6లో మనం చూస్తే క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిగిన వారై ఉన్నట్టు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించుగాక. అంటే యేసుక్రీస్తు చిత్త ప్రకారం ఒకరితో ఒకరు మనస్సు కలిగినటువంటి వారై, యేసుక్రీస్తు చిత్త ప్రకారం కాకుండా మన ఇష్ట ప్రకారంగా మనం చేస్తే దేవునికి దూరస్తులుగా జీవించేటటువంటి ప్రమాదం మనం పొందుకొనగలం. కాబట్టి ఆయన నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు ఆయన ఎవరు నిలిచి ఉంటారో వారిని మరి శ్రేష్టమైనటువంటి వారుగా నేను చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాకుండా నాలో ఉండని ప్రతి తీగను తీసి ఆయన ఏం చేస్తాడు? అగ్నిలో పారవేయి. పనికిరాని తీగలను తీసి అగ్నిలో పారవేస్తాడు. అంటే పనికిరాని తీగగా మనం ఉండటానికి కాదు పిలవబడింది, పనికొచ్చే తీగగా పనికిరాని తీగగా ఉండకూడదు. నిష్ప్రయోజనమైనటువంటి తీగలాగా మనం ఉండకూడదు. బాధాకరమైనటువంటి తీగలాగా మనము ఉండకూడదు. ఎందుకనంటే మరి తండ్రి ద్రాక్షవనాధికారి ఆయన కుమారుడి లోకానికి ఎందుకు పంపించాడంటే మనము ప్రభువులో నిలిచి ఉండాలని ప్రభువు మన ఎడల ఆశిస్తూ ఉన్నాడు. అంటే మనము ఏ విధమైనటువంటి ఫలాన్ని ఫలించాలి అని అంటే, ఒకటి పరిశుద్ధత కలిగి ఉండాలి, రెండవది ఆత్మ ఫలాన్ని కలిగి ఉండాలి. ఆత్మ ఫలమును మనం కలిగి ఉన్న తర్వాత ప్రభువును వెంబడించేటటువంటి వారుగా జీవించాలి. మొదటిది పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అంటే ఎలాగా? మనం 8వ అధ్యాయం చూస్తాం రోమపత్రికలో. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణాన్ని కలుగు చేస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును కలుగు చేస్తాం. మనం శరీరానుసారంగా ఉండటానికి బాప్తిస్మం ద్వారా ఆయనలో అంటు కట్టబడలేదు. శరీరానుసారంగా ఉన్నటువంటి వారమైతే మనం క్రీస్తులో నడవలేము, పరిశుద్ధత కలిగి ఉండలేము. యేసు ప్రభువారు శిలువకు అప్పగించబడక మునుపు గొల్గొతా కొండ మీద ఆయన ప్రార్థిస్తున్నప్పుడు శిష్యులందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు ప్రభు వచ్చి వారితో ఒక మాట మాట్లాడాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము, మెలకువలు ప్రార్థన చేయాలి. అనేక సార్లు ఈ శరీరం బలహీనం అయిపోతా ఉంది. ఈ శరీరము బలహీనమైనప్పుడు ఒక్కొక్కసారి నేను కూడా ఇక్కడ నిలబడి ప్రసంగం చేయడానికి శక్తి ఉండదు. కానీ ఇక్కడ నిలబడిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో శక్తి నాకు తెలియదు. మాట్లాడేటటువంటి వాడు నేను కాదు ఎవరున్నారు? నా యందు మీరు నిలిచి ఉంటే మీకు ఏది కావాలో అవన్నీ మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం ఇస్తాను. నువ్వు దేవుని కొరకు నిలువబడితే ఆయన నిన్ను నిలువబెడతాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నిన్ను పరిశుద్ధతలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు లేకుండా మనమేమి చేయలేము. యేసుక్రీస్తు నీలా జీవితంలో నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి
ఇవ్వబడినటువంటి ఆ పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా మరి వినియోగించుకోగలుగుతున్నామో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 133వ కీర్తనలోకి మనం వెళదాం. ఈ 133వ కీర్తనలో ఐక్యతలో దాగి ఉన్నటువంటి పరిమళాన్ని గురించి, సువాసన గురించి ఈ 133వ కీర్తన తెలియచెప్పబడతాం. ఏమని చెప్తున్నారు? సహోదరులు ఐక్యత కలిగిందట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే మేలుకరము, మనోహరమైనటువంటిది. ఇక్కడ ఈ మేలు మనోహరం అని ఎందుకు ఉపయోగించాడనంటే, ఇశ్రాయేలులకు యూదులకు మధ్య ఐక్యత లోపించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశమును మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేస్తూ సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అనేటటువంటిది ఒక విలువైనది, ప్రశస్తమైనదిగా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అంటే నేడు సంఘాల్లో విశ్వాసులకు ఈ వాక్యము చాలా అవసరమైనట్లుగా కూడా మనం గుర్తించాలి. క్రైస్తవ సహోదరి సహోదరులు ఐక్యత లోపిస్తే మనం దేవుణ్ణి చేరుకొనలేము. అంటే ఇక్కడ విభేదాలకు తావులేదు, వ్యక్తిగతమైనటువంటి దోషణ ద్వారా కొన్నిసార్లు మన పక్కవారిని మనం ఇబ్బంది పెడతా ఉంటాం, మన సొంత విషయాల మీద కొన్నిసార్లు గొడవాడుతూ ఉంటాం. కానీ గొడవాడిన తర్వాత వారితో మరి సమాధాన పడకుండా దేవుని సన్నిధికి వస్తే ఐక్యతగా కలిగి ఉన్నటువంటి వారు చెప్పండి. ఎవరు చెప్పట్లే? నోరు తెరవండి అందరూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొడవాడు వచ్చి ఇక్కడ కమ్యూనియన్ తీసుకోవచ్చా? సమాధానం లేకుండా ఇక్కడ నీ ప్రక్క వారికి చేతిని అందించి ఇక్కడ సమాధానం తీసుకుంటే, నువ్వు ఎవరితో అయితే గొడవ పడ్డావు వారితో సమాధానం పడకుండా ఇక్కడికి వచ్చి ప్రభు బలలో సమీపిస్తే దేవుడితో సమాధానం లేని వారంగా మిగిలిపోతావు. నీ సహోదరుని ప్రేమించలేవు, దేవుడిని కూడా ప్రేమించలేవు. నీ సహోదరుడితో సమాధానం పడలేవు, దేవుడితో కూడా సమాధానం. ఒకవేళ నీకు బాధ కలిగించే విషయమే కావచ్చు, ఒకవేళ నీకు వేదన కలిగించే విషయమే కావచ్చు, నీ వ్యక్తిగత జీవితమే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఐక్యత లోపించినప్పుడు, సమాధానం లోపించినప్పుడు దేవునితో మనము మరి ఐక్యపరచబడలేము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, ఇక్కడ 3వ వచనం వచ్చేసరికి సహోదరుల ఐక్యతను ఏ విధంగా పోలిక చేస్తున్నాడు? పరిమళ తైలముతో పోలిక చేస్తా ఉన్నాడు. అభిషేక తైలముతో మరి ఇక్కడ పోలిక చేస్తాం. ఇక్కడ అహరోనును సూచిస్తున్నాడు. అహరోను దేనికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాడంటే, అభిషేక పరిచర్యకు అహరోను సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి మరి అతని తల మీద పోయబడిన అభిషేక తైలము ఎంత విలువైనదో, ఎంత ప్రశస్తమైనదో, ఎంత పవిత్రమైనదో. అహరోను మొదటి ప్రధాన యాజకుడిని అభిషేకించినప్పుడు ఆ ప్రశస్తమైనటువంటి ప్రతిష్ఠ తైలాన్ని ఉపయోగించినట్లుగా నిర్గమాకాండం 29వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 7వ వచనంలో, అంటే దేవుని సేవకు ప్రతిష్ఠించిన వారిని పరిమళ తైలముతో అభిషేకించడం అనేటటువంటిది ఇక్కడ పరిపాటిగా మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అంటే ఈ పరిమళ తైలమును 2 విషయాలకు సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నది. ఒకటి, ప్రభు పరిచర్యకు ప్రతిష్ఠించబడ్డ మరి సువాసన, ఐక్యతను సూచించిన 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. మొదటిది పరిచర్యకు ప్రతిష్ఠించబడటం, రెండవది సువాసన. యేసు ప్రభువారిని మరి పాదములతో కన్నీళ్లతో తుడిచి విలువైనటువంటి అత్తరు గుడ్డును పగలగొట్టి తన మీద పోయబడినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ఎవరు ఆవిడ? తెలియని మరి. కానీ అంత విలువైనటువంటి అత్తర్ని ఎందుకు పాడు చేయాలని చెప్పి అక్కడ ఇస్కరియోతు యోధ హృదయంలో ఉంది. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే ఆమె నా పునరుద్ధానాన్ని
తెలియపరచడానికి ఈ విధంగా చేసింది. సర్వలోకంలో సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఆమె చేసినటువంటి కార్యం కూడా ప్రశంసించబడుతుంది. అంటే సువాసన, సువార్త అనేటటువంటి సువాసన ఒక పరిమళ తైలంగా దర్శింపబడుతుంది, ప్రతిష్ఠించబడుతుంది. కాబట్టి క్రైస్తవ సంఘము ఫలభరితమైనటువంటి సంఘంగా ఈ సహోదరుల ఐక్యతను సూచిస్తా ఉంది. ప్రభు పరిచర్య ఫలభరితమైనప్పుడు సహోదరుల ఐక్యత మరి పరిమళ తైలములాగా ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే 133వ కీర్తన 3వ వచనంలో హెర్మోను కొండ మీద ఐక్యతను ఆశీర్వాదంలో దాచి ఉంచాడు. అక్కడ శాశ్వత జీవము దాని వలన కలుగుతుంది. అంటే హెర్మోను కొండ చాలా ఎత్తైనటువంటి కొండగా తెలియపరచబడతాం. హెర్మోను కొండ అంటే దాని మీద మంచు. సియోను కొండల మీదకి దిగి వచ్చినప్పుడు వచ్చేటటువంటి ఆశీర్వాదాలను ఇక్కడ ఏ విధంగా తెలియచెప్తా ఉన్నాడంటే, ఎత్తైనటువంటి కొండలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నదంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఎత్తైన కొండలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయండి? ఆశీర్వాదానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాయి. అక్కడేముంది? జీవం ఇచ్చేటటువంటి మంచులు ఉంది. జీవం ఇచ్చేటటువంటి మంచు. ఈ మంచు ఏ విధంగా ఉన్నదనంటే మన ఉదయాన్నే మంచు పడుతున్నప్పుడు ఆ మంచు ఆకు మీద పడిన తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుంది? కరిగి నీరుగా మారుతుంది. కరిగి నీరుగా మారుతుంది. డాక్టరీన్ ప్రకారంగా చూస్తే పాము ఆ మంచు నీటిని తాగి బ్రతుకుతాడు. పాము ఆ మంచు నీటిని, అంటే శ్రేష్టమైనటువంటి మంచు ఉదయాన్నే ఆకుల మీద పడినప్పుడు ఆ చుక్కలు చుక్కలుగా పడుతున్నటువంటి ఆ నీటిని పాము త్రాగి బ్రతుకుతుందంట. అంటే శ్రేష్టమైనటువంటి నీరు. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే ఈ ఆశీర్వాదం అనేది, శాశ్వత జీవం అనేది హెర్మోను కొండ మీద నుంచి క్రిందికి జారేటటువంటి ఆ మంచులో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఐక్యతకు సాదృశ్యంగా జ్ఞాపకం చేస్తాం. ఐక్యత అంటే శ్రేష్టమైన మంచు. మంచులో దాగి ఉన్నటువంటి ఒక మర్మము శ్రేష్టమైనటువంటి నీరుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో నేను వారి నుండి బహుగా ఫలించడానికి అవకాశం లేదు. నాకు వేరుగా ఉండి మీరేమీ ప్రభువులో అటువంటి ఐక్యత కలిగి ఉన్నటువంటి మనము బాప్తిస్మం ద్వారా ఆయనతో ఐక్యపరచబడినటువంటి మన జీవితాలు ప్రభువుతో అంటుకట్టబడి నిజమైనటువంటి సాక్షి బిడ్డలుగా ఉండగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించి కాచి కాపాడనుగాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా దయతో చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం